ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి ఈ గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. అమ్మవారి ఆశీస్సులతోటి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈరోజు వీడియోలో మన అమ్మవారి సందేశం అండి. మన అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, నువ్వు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తికి నీ మీద ప్రేమ పుట్టిందమ్మా. ఆ వ్యక్తి నీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, వారి నుండి ఎటువంటి శుభవార్త వినబోతున్నావో అన్నీ కూడా ఇప్పుడే తెలుసుకో తల్లి. నా మీద నమ్మకంతో భక్తితోటి ఆ శివయ్య తండ్రిని తాకు బిడ్డ అని అయితే మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారు, అమ్మవారి మాటలను తెలుసుకుందాము. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని అమ్మవారిని తలుచుకుని ఆ పరమేశ్వరిని తాకండి. ఇంకా అమ్మవారు ఏం చెప్పబోతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందామండి. తల్లి, నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడైతే చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. ఎందుకంటే నువ్వు చూపించే ప్రేమను గుర్తించకుండా వారి చుట్టూ చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి తల్లి. నీ నుండి అయితే ఆ వ్యక్తి దూరమై వెళ్ళిపోయారు. అది డబ్బు ఆశతో కానీ, డబ్బు సంపాదించాలి అని కానీ, కొన్ని కారణాల వల్ల ఆ వ్యక్తి అయితే నీ నుండి దూరంగా వెళ్ళిపోయారనమాట. తన చుట్టూ చాలా ఆప్షన్స్ ఉండటం వలన నీ ప్రేమ కాదు అని వెళ్ళిపోయారు. నిన్ను అర్థం చేసుకోకుండా నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా అంటే చాలా బాధలో ఉన్నారమ్మా. ఇప్పుడైతే ఆ వ్యక్తి చుట్టూ కారణాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడైతే అవేమీ కూడా వారికి అవసరం లేదనమాట. ఇప్పుడైతే ప్రస్తుతం మీరే కావాలి అన్న ఆలోచనలతో ఉన్నారమ్మా. ఇప్పటి వరకు ఆ వ్యక్తి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. తన చుట్టూ ఉన్న చెడు కర్మ ఏదైతే ఉందో ఆ చెడు కర్మ అంతా కూడా తొలగిపోయి మంచి కర్మ కలగాలి అని, మళ్ళీ నేను నా లైఫ్లోకి వెళ్ళాలి అంటే మీ జీవితంలోకి రావాలి అని అయితే వారు చాలా చాలా ఆలోచిస్తున్నారమ్మా. ఇవన్నీ కూడా నువ్వు ఇష్టపడే వ్యక్తిలో ఉండే ఆలోచనలు తల్లి. ఆ వ్యక్తి దేనికోసమైతే వెళ్ళిపోయాడో ఆ వ్యక్తికి ఏమాత్రం కూడా అక్కడ సంతోషం లేదు. నీ ప్రేమ ఎక్కువగా గుర్తుకు వస్తుందమ్మా. అలాగే నిన్ను కూడా ఎక్కువగా గుర్తు చేసుకుంటున్నారు. ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా నీ లైఫ్లోకి రావాలి అని ఆలోచిస్తున్నారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి ఆలోచనలు, ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే వెంటనే నీ దగ్గరికి రావాలి అని, తన ప్రేమనంతా కూడా నీతో చెప్పుకోవాలి అని, నీకు సారీ చెప్పాలి అని, ఇలా ఎన్నో రకాల ఆలోచనలతో అయితే వారు ఉన్నారమ్మా. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడైతే ఆ వ్యక్తి ఏమాత్రం సంతోషంగా లేరమ్మా. ఏవో ఆప్షన్ చూసుకుని నీ నుండి అయితే వారు వెళ్ళిపోయారు. ఆ ఆప్షన్ ఏదైనా కావచ్చు, ఫ్యామిలీ కావచ్చు, థర్డ్ పర్సన్ కావచ్చు, లేదంటే తన కెరియర్ కావచ్చు, మనీ పరంగా కావచ్చు, ఇలా ఏదైనా సరే వాటి గురించి అయితే ఆ వ్యక్తి నీ నుండి దూరంగా వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ఆ వ్యక్తి అయితే తన చుట్టూ ఎన్ని ఆప్షన్స్ ఉన్నా నువ్వు మాత్రమే గుర్తుకు వస్తున్నావమ్మా. ఇప్పటి వరకు ఆ వ్యక్తి అయితే చాలా టైం వేస్ట్ చేశారు. చాలా బాధపడుతున్నారమ్మా. నా పర్సన్ నన్ను ఎంతగానో ఇష్టపడ్డా తన ప్రేమని అర్థం చేసుకోకుండా ఇలా బయటకు వచ్చేసాను అని ఆ వ్యక్తి ఎంతగానో బాధపడుతున్నారు. ఆ వ్యక్తి ఎలా ఉన్నారో, అసలు నా గురించి ఆలోచిస్తున్నారో లేదో అని నువ్వు అనుకుంటున్నావు కదమ్మా. ఖచ్చితంగా ఆ వ్యక్తి అయితే నీ గురించే ఆలోచిస్తున్నారమ్మా. ఎంతో ప్రేమని నీకు తిరిగి ఇవ్వాలి అనుకుంటున్నారు. తన తప్పు తాను తెలుసుకున్నారు. కాబట్టి వారిని నువ్వు క్షమించి ప్రేమతోటి నీ జీవితంలోకి ఆహ్వానించమ్మా. ఆ వ్యక్తి దూరమయ్యారు అని ఇన్నాళ్ళు ఎంతో బాధపడ్డావు కదమ్మా. నీ కళ్ళంటా వచ్చిన కన్నీరు నేను కూడా చూశానమ్మా. అందుకే నీ తల్లిగా మరీ మరీ చెప్తున్నానమ్మా. ఆ వ్యక్తి నీ వద్దకు వచ్చినప్పుడు వారిని అర్థం చేసుకో. ఎంతో దూరం నుంచి అన్నీ వదులుకొని నీ కోసం వచ్చినప్పుడు నువ్వు ఎంతగానో అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుని నీ జీవితంలోకి ఆహ్వానించు.
ఆ వ్యక్తి నీ జీవితంలోకి అడుగు పెట్టగానే నువ్వు ఊహించిన ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతావు తల్లి. అలాగే గొప్ప శుభవార్త కూడా వింటావమ్మా. నీ సాయి తండ్రి చెప్పేది నిజం తల్లి. నువ్వు కోరుకున్నట్లుగానే ఆ వ్యక్తితోటి నీ జీవితం చాలా అంటే చాలా అందంగా ముడిపడబోతుంది తల్లి. నువ్వు కోరుకున్న జీవితం నీ సొంతం అవుతుందమ్మా. కాబట్టి ఆ వ్యక్తి నిన్ను అపార్థం చేసుకుని వెళ్ళిపోయినా సరే, వారు నీ ప్రేమేమిటో నువ్వేమిటో నీ గురించి తెలుసుకుని మళ్ళీ వెనక్కి వచ్చారు కనుక ప్రేమతోటి వారిని నీ జీవితంలోకి ఆహ్వానించు తల్లి. వారి రాకతో నీ జీవితమే మారిపోతుంది. ఎంతో సంతోషంగా మారబోతుంది. ఇన్నాళ్ళు నువ్వు పడిన బాధలు చాలమ్మా. ఇక నుంచైనా సరే నువ్వు కోరుకున్న వ్యక్తితోటి నీ జీవితాన్ని ఆనందంగా గడుపు. నువ్వు నీ పిల్లలతోటి, నీ కుటుంబంతోటి ఎంతో సంతోషంగా ఆనందంగా గడపాలి తల్లి. ఇన్నాళ్ళుగా ఎంతో బాధపడ్డావు కదమ్మా, ఎంతో వేదన చెందావు కదా తల్లి. నీ మనసు చాలా వికలమైపోయింది. నేను ప్రేమించిన వారు దూరం అయిపోయారు బాబా. ఒంటరి దాన్ని అయిపోయాను, ఒంటరి వాడినైపోయాను. ఇప్పుడు నా జీవితంలో ఏం చేయాలో అర్థం కావటం లేదు. నాకు బ్రతకాలి అని లేదు అని ఎంతగానో కృంగిపోయి విసిగిపోయావు కదమ్మా. ఈ క్షణం నుండి ఆ బాధంతా కూడా నీ నుండి దూరం అయిపోతుందమ్మా. జీవితంలో శుభవార్తలకి, శుభగడియలకి ఆహ్వానం పలుకుతల్లి. ఆ వ్యక్తి రాకతో నీ జీవితమే మారిపోతుంది. చూడమ్మా, నీకొక మాట చెప్తున్నాను. నీ దుర్గమ్మ తల్లి నీకు ఎప్పుడూ తోడుగా ఉంటుందమ్మా. నువ్వు చేసే పనిలో నా ఆశీర్వాదం ఉంటుంది. నీకు వచ్చే ఆటంకాలను నీ నుండి దూరం చేసే బాధ్యత నాదమ్మా. నీకు మంచి జీవితము, మంచి భవిష్యత్తు ఇవ్వటమే నా లక్ష్యం. నీకున్న సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి. అలాగే నువ్వు ధైర్యాన్ని కోల్పోతున్నావు బిడ్డ. నువ్వు ఎప్పుడూ కూడా ధైర్యాన్ని కోల్పోవద్దు. నీ ధైర్యం, నీ నమ్మకమే నువ్వు అనుకున్న లక్ష్యాన్ని చేరుస్తుంది తల్లి. ఏ సమయానికి ఏమి జరుగుతుందో ఎవరూ కూడా ఊహించలేరు కదా. ఈ అవకాశాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా సుదీర్ఘమైన ప్రయాణాన్ని కొనసాగిస్తే సాధించలేనిది ఏదీ లేదమ్మా. అలాంటి అవకాశాలు నీ జీవితంలోకి రాబోతున్నాయి. అనుకోని అద్భుతాలు జరగబోతున్నాయమ్మా. అలాగే నీ మనసులో చిన్న అనుమానం ఉందమ్మా. నువ్వు ఇష్టపడిన వ్యక్తి తల్లిదండ్రులు మీ వివాహానికి ఒప్పుకుంటారా లేదా అని చాలా ఆందోళన చెందుతున్నావు కదమ్మా. వారిలో కూడా చాలా మంచి మార్పులు తీసుకువచ్చానమ్మా. ఎందుకంటే తన బిడ్డలు బాధపడుతూ ఉంటే ఏ తల్లిదండ్రులు కూడా చూస్తూ ఊరుకోరు కదమ్మా. అందుకే ఆ వ్యక్తి నీ మనసు తెలుసుకుని, నీ ప్రేమ ఏమిటో తెలుసుకుని స్వయంగా నీ వద్దకు వచ్చేలా నేను చేస్తున్నాను బిడ్డ. వారి తల్లిదండ్రుల మనసు మారింది. మీ వివాహానికి ఒప్పుకున్నారమ్మా. మీ ఇద్దరూ కలిసి వివాహం చేసుకోవాలి అని, మీరిద్దరూ ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని, ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి, పిల్లా పాపలతోటి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి అని నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను. శివయ్య తండ్రిని తాకావు కదమ్మా. ఆ శివయ్య తండ్రి ఆశీర్వాదం కూడా నీకు ఎప్పుడూ ఉంటుంది. ఇక దేనికి కూడా భయపడకుండా ఆనందంగా, సంతోషంగా ఉండు అని అయితే మన దుర్గమ్మ తల్లి శివయ్య తండ్రిని తాకిన వారి గురించి అయితే ఈ విధమైన సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.